ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురుగారు, జూన్ నెలలో కన్యా రాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ నెలంతా కూడా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు వీళ్ళు? కన్యారాశి వారు ఉత్తర నక్షత్ర 2, 3, 4 పాదాలు, అదేవిధంగా హస్త నక్షత్ర 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్ర 1, 2 పాదాల వారు కన్యారాశిలోకి ఇచ్చేస్తారు. కన్యారాశి వారి లక్షణం ఏమిటంటే ఎంతసేపటికి ఎదుటివారిని ఇబ్బంది పెట్టకూడదు, 10 మందిలో మన గౌరవం ఉండాలి, మన స్థితిని కొంచెం మార్చుకోవాలంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనమేమైనా మారదామా అనేటువంటి స్థితిలోకి వస్తారు. ఇబ్బంది పెట్టకుండా తనే మాత్రమే అడ్జస్ట్మెంట్ అయ్యేటువంటి మెంటాలిటీ కన్యారాశి వారు కలుగుతుంటారు. వీరు ఎంతసేపటికి ఏదో మదన పడుతూ ఆలోచన అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ ఆలోచన అనేటువంటిది క్షణకాల భంగురంలో ఉంటుంది. వెంటనే మర్చిపోయి వేరే పని మీద వెళ్ళిపోవడం, సరే తర్వాత చూద్దాం అనేటువంటి ఆలోచనలు అనేటివి జరుగుతూ ఉంటాయి. ఇక ఈ నెలలోకి వచ్చేసరికి కన్యారాశి వారు మంచి ఫలితాలు అందుకుంటారు. అనుకున్నటువంటి పనులు అవ్వడం, ఆరోగ్య సమస్య తీరడం, అదేవిధంగా తను అనుకున్నటువంటిది తన దగ్గరికే రావడం, ఎదుకపోయిన తీగ కాలికి తొలగిందంటారు చూడ, ఆ విధమైనటువంటి అవకాశం కలుగుతుంది. ఆడవారు సంతానం కొరకు చూస్తున్న వారికి మంచి అవకాశం అయ్యి ఎప్పటి నుంచో వేచి ఉన్న సంతానాన్ని సఫలీకృతం అవ్వడం, విద్యార్థులకి వీడు పాస్ అవ్వడం అనుకున్నటువంటి వారు పాస్ అయ్యి ఒక రకమైనటువంటి ట్విస్ట్ ఇస్తారు ఎదుటి వారికి, వీడు పాస్ అయిపోయాడా అన్నటువంటి వ్యవధానాన్ని రార్చుకోవడం, రాజకీయంలో ఉన్న వారికి పెద్దపీట వేయడము, సినీ రంగంలో ఉన్న వారికి కొంచెం ఆశాజనికాలు తక్కువగా ఉండి ఇంకా నేను శ్రమించాలేమో అనేటువంటి తనలో తాను ఏర్పరచుకుంటుంటారు. సంగీత సాహిత్యాల్లో ఉన్నటువంటి వారు కాస్త తమ యొక్క సాధన అనేటువంటిది పెంచుకోవాలి. ఇప్పుడు చేస్తున్నటువంటి విధానం సరిపోదు, ఇంకాస్త తను అభివృద్ధి చెందించుకునే స్థితి మార్చుకోవాలి. ఎవరైతే విదేశాలు వెళ్దాం అనుకుంటున్నారో వారికి మంచి అవకాశాలు, అక్కడి నుంచి కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే చెయ్యూతనివ్వడం అనేటువంటి జరుగుతాయి. వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారు జూన్ నెల 22వ తారీఖు తర్వాత నుంచి ప్రారంభం చేసుకోండి. రియల్ ఎస్టేట్ కానీ, భూ సంబంధితమైనటువంటి కానీ, అదేవిధంగా స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టేటువంటి వారు కానీ మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి. గృహ నిర్మాణానికి, గృహ సంబంధితమైనటువంటి పనులు చేసుకోవడానికి, మీ సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి మంచి అవకాశం. ఇక ఎవరైతే ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం చూస్తున్నారో వారికి అంతగా ఆశించిన ఫలితాలు కనబడక వేరే ఊరికి, తాము బెంగళూరు వెళ్ళాలనుకోండి, బెంగళూరు కాకుండా ఏ పూణే లాంటిదో లేకపోతే హైదరాబాద్ లాంటి వాటికో అలా వేరే చోటకు మారుతున్నప్పుడు తమ అనుకున్నటువంటి ఫలితం ఏర్పడదు. వీరు ప్రతినిత్యము కూడా ఏదన్నా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి 11 ఒత్తులు ఏకం చేసి నెయ్యి పోసి పచ్చకర్పూరం పైన వెలిగించి అమ్మవారి ముందు కూర్చుని ఓం శ్రీం హైం మహాదేవ్యై నమో నమః అని చెప్పుకోవడం వల్ల ఎక్కడైతే మీకు నిరుత్సాహపడుతున్నారో ఆ అవకాశం మీకు అనుకూలంగా వచ్చేటువంటి ఏర్పాటు అయితే జరుగుతుంది. ఆనందమైనటువంటి కార్యక్రమాల్లో అంటే వివాహం కానీ ఏ ఫంక్షన్స్లో కానీ పరిపూర్తిగా మీదే భరోసా, మీ మీద నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక ఎవరైతే బంగారు ఆభరణాలు కొందాం అనుకుంటున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. మిమ్మల్ని ముంచేటువంటి వారు మీ పక్కనే ఉండేటువంటి అవకాశం జూన్లో ఏర్పడుతుంది. ఎవరిని కూడా అతిగా నమ్మడానికి జూన్ నెల ఈ కన్యారాశి వారికి తగదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎక్కడన్నా సరే భార్యాభర్తల మధ్య కీచులాట జరుగుతున్నప్పుడు పెద్ద మనిషి వచ్చినా సరే మీ ఇద్దరిని ఇబ్బంది విదాయకంగా పెట్టుకుని అతను లబ్ధి పొందుతాడే తప్ప మీకు సరైన పరిష్కారం చూపించడు. కాబట్టి భార్యాభర్తల మధ్య కీచులాట ఉంటే అలాగే ఉంచేసుకోండి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ పరిష్కార మార్గాన్ని ఆశించొద్దు. కోర్టు కానీ అదేవిధంగా ఆకస్మికమైనటువంటి ధనం కానీ లభించేటువంటి వారికి అంత వ్యవస్థ కనబడడం లేదు. జరుగుతోంది అలా జరుగుతూనే ఉంటుంది. జూన్లో కూడా ఎటువంటి మార్పు జరగదు. ఇక వీరికి దేవాలయానికి వెళ్ళి పనిచేసేటువంటి వ్యవస్థ లేదు అనుకున్నటువంటి వారు ఏమిటంటే పసుపు ఉంటుంది కదా, అందులో కాస్త నేతిని రంగరించుకుని అడ్డంగా భస్మధారణ ఎలా అయితే చేస్తామో అలాగా ఆ పసుపు నీటితో చేసుకున్న దాన్ని ధరించి
శ్రీమాత్రే నమః అని చెప్పుకోండి 21 పర్యాయం సరిపోతుంది. ఈ నెలంతా కూడా అమ్మవారి ధ్యానం చేయడమే వీరికి చెప్పదగ్గ సూచన. దీనివల్ల మంచి ఫలితాలు అనేటువంటి అందిపుచ్చుకుంటుంటారు. ఎవరైతే కనుక ఇంతకుముందు మొండి బాకీలు అయితే ఉండిపోతాయో ఆ మొండి బాకీలు రావు, అవి అలాగే ఉంటాయి. ఈ నెల కూడా వీడిచ్చి చచ్చేటట్లు లేదురా బాబు మనకి అనేటువంటి నిరుత్సాహం అనేది ఏర్పడుతుంది. మీరు ఎవరి దగ్గర అయితే తెచ్చుకుందాం అనుకుంటారో మీకైతే మాత్రం ధనం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. మీరు 1,00,000 అడిగారనుకోండి 15,000 ఇస్తాడు, మరీ మీకు సరిపోదు. మీరు 10 మంది దగ్గరికి వెళ్ళి 15,000 చెప్పని తీసుకుని 1,00,000 పూర్తి చేసుకోవాలి తప్ప ఒకే వ్యక్తి నమ్మి 1,00,000 అనేటువంటిది మీకు ఇవ్వడం జరగదు. కాబట్టి మీ మాట కానీ మీ ప్రవర్తనలో కానీ అమ్మవారి ధ్యానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు గురుగారు? కన్యా రాశి వారికి ఏంటంటే వ్యాపారం అనేది అంత శుభసూచకంగా ఏమీ లేదు. కాబట్టి ఈ నెల వ్యాపారాన్ని విరమించుకోవడం మంచిది. ఇక భూ కబ్జాలకు గురైన వాళ్ళు కావచ్చు, కోర్టు సమస్యలతో తరచూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ ఉందా? వారు ఎక్కడ వేసిన గొంగళ అలాగే జరుగుతుంది తప్ప ఈ నెల కూడా ఇలాగే జరుగుతుంది, మనకి ఇంక దీంట్లో మార్పు ఉండదు అనేటువంటి నిర్ణయం వచ్చేస్తుంది. ఈ నెల వారు కదపను కూడా కదపరు. ఒకవేళ ఆశాజనకంగా ఎవరు చూపించినా మిమ్మల్ని మోసపూరితం చేసేవాళ్ళే. ఇందాక మీకు చెప్పినటువంటి విషయంలో మోసపూరితాలే ఎక్కువ ఏర్పడతాయి. మీరు ఎవరిని నమ్మి రూపాయి ఇవ్వద్దు, మిమ్మల్ని నమ్మి ఎవరు రూపాయి ఇవ్వరు. కాబట్టి అసలు ఇచ్చేటువంటి అవకాశమే లేదు. కావున మీరు నిత్యము కూడా ఈ నెలంతా కూడా శ్రీమాత్రే నమః అని పరిష్కారం చేసుకుని అమ్మవారి మీద భారం వేయడమే మంచిది. ఓకే, ప్రజెంట్ ఉన్న గ్రహస్థితితో పాటు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇంకా ఏదన్నా మంచి రెమెడీస్ ఏమన్నా చేసుకోవచ్చు అంటారా ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికి? ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి అద్భుతమైన రెమెడీ ఒకటి ఉంది. ఏమిటంటే మీరు ఎక్కడైతే పడుకుంటారో ఆ స్థలం వద్ద మట్టి పాత్ర ఒకటి తీసుకుని ఆ మట్టి పాత్రలో ఉప్పు, కల్లుప్పు వేసి పూర్తిగా వేసి ఒక మూలన పెట్టేయండి. తదుపరి రోజు ఉదయాన్నే మీరు లేచి దంతక్షయం కూడా చేయకుండా ఆ పాత్రను తీసుకుని ఏదన్నా దూర ప్రదేశంలో పగలగొట్టేయండి. ఇలా ప్రతి మంగళవారం సాయంత్రం పెట్టుకోవాలి, బుధవారం పారేయాలి. అర్థమైందా? ఇలా ఈ నెలంతా చేయండి, మంచి అవకాశాలు. ఓకే, పర్వాలేదు, మనల్ని అమ్మవారు రక్షించింది అనేటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. ప్రమాదాలు కానీ గాయాలు పడేది కానీ అటువంటివి తగ్గుతాయి. విశేషంగా ఏమైనా దానాలు ఏమైనా చేసుకోవచ్చా గురుగారు వీళ్ళేమన్నా? కన్యారాశి వారు జూన్లో చేసేటువంటి దానాలు అంతయుక్తంగా ఏమీ లేవు. ఎందుకంటే మనం చేసేటువంటి ఏ పనన్నా మనకి ఉపయోగపడే విధంగా ఉంటే మనం ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏమి చేసినా బూడిదలో పోసిన పన్నీరే. కాబట్టి అంత వ్యవస్థ అనేటువంటిది కన్యారాశి వారికి లభించదు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరూ కూడా ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. పరమేశ్వర అర్పణమస్తు.